వెల్కమ్ టు టీ10. ఇప్పుడు వరుసగా కార్మికులు ఎన్ని గంటలు పని చేయాలనే దాని మీద కార్పొరేట్ దిగ్గజాలు వరుస కామెంట్లు చేస్తున్నారు. గతంలోనే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి 70 గంటలు పనిచేయాలని, ఈ మధ్య కాలంలోనే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పనిచేయాలని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడున్న 8 గంటల పని దినం ఎట్లొచ్చిందని చూస్తే 1886 మే నుండి కార్మికులు అనేక పోరాటాలు చేసి 8 గంటల పని విధానం కంపల్సరీ ఉండాలని చెప్పి పోరాటాలు చేసిన ఫలితంగా కార్మికులతో, కార్మిక ఆర్గనైజేషన్తో అనేక దేశాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాల్లో భాగంగానే భారతదేశం కూడా 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ కార్పొరేటివ్ దిగ్గజాలని మనం చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వరుసగా కార్మికుల పని గంటల మీద పడి కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఆ చర్చ వస్తుంది అనేది మనతో పాటు కేవీఎస్ఎన్ రాజు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. అవి ఎందుకు వస్తున్నాయి ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు 90 గంటలు పనిచేయాలి, ఆదివారం కూడా పనిచేయాలని చెప్పి కామెంట్ చేశారు. కాబట్టి అసలు వరుసగా ఈ కామెంట్లు కార్పొరేట్ల నుంచి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ చర్చ ముందుకు వచ్చింది అంటారు? దీనికి ఒకే ఒక్క కారణం, వాళ్ళ లాభాపేక్ష. వాళ్ళ లాభాలు లక్షల్లో ఉన్నది కోట్లలోకి వెళ్ళాలి, కోట్లలో ఉన్నది 100 కోట్లకి వెళ్ళాలి, 100 కోట్లది 1000 కోట్లకి వెళ్ళాలి అన్న లాభాపేక్ష తప్ప ఇది ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు వాళ్ళు ఎన్ని గంటలు పని చెయ్యాలి అన్న దాని మీద చర్చ కాకుండా వాళ్ళకి ఎన్ని గంటలు కావాలి అని కోరుకుంటున్నారు యజమానులు. అది ఎల్ఎన్టీ యజమాని అయినా, ఇన్ఫోసిస్ యజమాని అయినా, ప్రభుత్వాలైనా ఇప్పుడు ఎన్ని గంటలు పని చేయించాలి వాళ్ళతో అన్నది చర్చ తప్ప అసలు 8 గంటల పని దినం ఉంది లేదు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్ లాంటివి మీకు 46 గంటలే ఉన్నాయి. ఇట్లా తీసుకుంటే అంటే 48 గంటలు పోయి 46 గంటలు వచ్చి ఇంకా తగ్గి పని గంటలు, ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంలో మానవుడు శ్రమ చేసే గంటలు తగ్గాలి. అది ఎక్కడైనా జరుగుతుంది, ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా. కానీ ఇప్పుడు భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు వచ్చిన చర్చ అంతా దేని చుట్టూ తిరుగుతుంది అని అంటే 24 గంటలు పనిచేయండి, నేను 24 గంటలు పనిచేస్తున్నాను అని మోడీ గారు చెప్తుంటే ఇప్పుడు యజమానులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల, 12 గంటల, 8 గంటల, 9 గంటల కాదు. అసలు యజమానికి లాభమా, నష్టమా? యజమానికి లాభమైనది ఇప్పుడు చెయ్యాలి. అందువల్ల 90 గంటలు పని చెయ్యాలి అన్నది ఆయన యజమానిగా ఉన్నారు కాబట్టి ఆయన కోరుకుంటుంది. మీరు కేవలం యజమాని అని ఒక్కటే చూస్తున్నారు. ఎక్కువ పని గంటలు చేస్తే ఎక్కువ ఉత్పత్తి అయ్యి దేశం అభివృద్ధి చెందుతుంది కదా, దేశం అభివృద్ధి చెందితే మంచిదే కదా, అట్లా ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశం అని మన మోడీ గారు కూడా చెప్పడం లేదు. 2047కి నేను వికసిత భారత్ చేస్తాను, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేస్తానని చెప్తున్నారు. అంటే ఇంకొక 23 ఏళ్ళు టైం ఉంది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి. లేదు మన తర్వాత స్వాతంత్రం వచ్చినా, లేదు విప్లవం జయప్రదం చేసినా, లేకపోతే ఏదనుకున్నా చైనా మన తర్వాత వచ్చింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1949లో చైనాకి మళ్ళీ వాళ్ళు కష్టపడి. ఇప్పుడు చైనా 2వ స్థానంలోకి ఎట్లా వచ్చింది, అభివృద్ధి చెందిన దేశంగా ఎట్లా అయింది? అట్లాగే అమెరికా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అని ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఉన్నది. అంటే వాళ్ళు ఎక్కువ పని చేయలేదా? వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారా లేదా అంతే డేటా తీయమనండి. ఇప్పుడు ఇదే ఇన్ఫోసిస్ చైర్మన్ గారికి చెప్పండి, ఇదే ఎల్ఎన్టీ చైర్మన్ గారికి చెప్పండి, లేదు జొమాటోలో వచ్చిన కొత్త సిఇఓ తీసుకున్నా, దీపేంద్ర గోయల్ లాంటి వాళ్ళని తీసుకున్నా, లేదు యజమాని ఎవరినైనా, అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఉన్నాయి. అవి అభివృద్ధి ఎందుకు చెందాయి, ఎలా చెందాయి అన్నది తీయాలి. కానీ వీళ్ళు భారతదేశంలో ఇప్పుడే ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు అని అంటే వీళ్ళకి కావలసినవి చేసి పెట్టే ప్రభుత్వం పైనుంది, ప్రభుత్వం పైనుంది. అందువల్ల ఆ ప్రభుత్వం మేము ఏం చెప్పినా మా లాభాల కోసం, మా కోసం ఆ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నదే ఇక్కడ కనిపిస్తుంది. అందుకే వీళ్ళు ఇంత నిస్సిగ్గుగా. లేకపోతే మీరు అన్నట్టు అసలు మేడే ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. దేనికి జరుపుకుంటున్నారు? 8 గంటల పని. అంతకు ముందు పని గంటలు అన్నవి లేవు. 9 గంటల, 10 గంటల, 12 గంటల, 13 గంటల, 14 గంటలు. అంటే పని అన్నది ఒక బానిస చేస్తున్నట్టు అన్నది వచ్చింది. దాన్ని మొత్తం కార్మిక వర్గం
ఎదుర్కొంది. ఎక్కడ ఎదుర్కొంది? అమెరికాలోనే. ఇప్పుడు అక్కడ చికాగోలో జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1886లో. రక్తపాతం జరిగిన తర్వాత 8 గంటల పనిదినం మేము అమలు చేస్తామని చెప్పారు. అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి 8 గంటల పనిదినం చట్టబద్ధం చేశారు. 8 గంటల పనిదినం చట్టబద్ధం చేశారు. మరి అది తగ్గాలి ఇప్పుడు. కానీ మరి 47లో ఉన్న భారతదేశానికి 2024 భారతదేశానికి అభివృద్ధి చెందింది. భారతదేశం వెనకబడలే. భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి అది అభివృద్ధి చెందుతూనే ఉంది, సంపద పెరుగుతూనే ఉంది. కానీ పేదరికం ఎందుకు పోలేదు? నిరుద్యోగం ఎందుకు పోలేదు? ఆకలి ఎందుకు పోలేదు? దరిద్రం ఎందుకు పోలేదు అని అంటే ఇది ఈ సంపద ఏదైతే భారతదేశంలో రైతులో, కార్మికులో, ఉద్యోగులో వీళ్ళు సృష్టిస్తున్న సంపద కొంతమంది యజమానుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది తప్ప అది వాళ్ళకి రావాల్సిన వాటా కార్మికులకు గాని రైతులకు గాని రావటం లేదు. కాబట్టే శ్రమ చేసేవాడికి రావటం లేదు. కాబట్టే సంపద వైపు పెరుగుతుంది. అందుకే కదా ఈ అసమానతలు పెరుగుతున్నాయని చెప్పింది. యజమానులకు సంపద పెరుగుతుంది అన్నారు కదా, ఒక ఉదాహరణ చెప్పండి. యజమానులకు మీరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని తీసుకోండి. ఆయన జీవితం ఎట్లా స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎట్లా అన్ని వేల కోట్ల రూపాయలకి ఆయన అధిపతి అయ్యారు? ఆయన పనిచేసింది, ఆయన పనిచేస్తే వచ్చిందా? ఎంత పెట్టుబడి పెట్టారు? లెక్కలు తీయండి. ఆయన పెట్టుబడి పెట్టిన దానికన్నా ఆయన ఉద్యోగులు పెట్టిన శ్రమ ఆయనకి వచ్చింది. మీరు అలా ఏదైనా ఉదాహరణ తీసుకోండి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు కదా, ఎంత ఇచ్చారు? వాళ్ళు పనిచేసిన దానికి ఇచ్చిండు. మరి ఆయనకి అంత సంపద పెరిగినప్పుడు ఆయన సంస్థలో పనిచేసిన ఉద్యోగులకి ఆయనకి పెరిగినంతైనా ఆయనకి సంపద పెరగాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు ₹1,00,000 ఇచ్చి ఉంటే ఈయన సంపద వేల కోట్లకు వస్తే వాళ్ళు ₹1,00,00,000కైనా రావాలి కదా. మరి ఎందుకు రావటం లేదు? వాళ్ళ జీతాలు ఎందుకు తగ్గుతున్నాయి? ఇన్ఫోసిస్ లో ఇంత ముందు ఇచ్చిన జీతం ఎంత, ఇప్పుడు జీతం ఇస్తున్న ఎంత? అలాగే వాళ్ళ ట్రైనింగ్ అని పేరు పెట్టి, అప్రెంటిస్ అని పేరు పెట్టి, ఇవన్నీ ఏంటి? మరి ఇది ఇట్లా కార్మికుడిని గాని, ఉద్యోగిని గాని, ఐటీ టెక్నీషియన్ గాని ఎవరినైనా యజమాని తన సొంత లాభం కోసం, లాభం పెరగడం కోసం, లాభం శాతం పెరగడానికి కోసం ఈ 10 గంటల చర్చ. అందువల్ల ఇది మనం ఆ రూపంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే వాస్తవానికి ఫాస్ట్ గా పని అవుతుంది టెక్నాలజీ వల్ల అని ఉంటది కదా, ఉత్పత్తి క్వాలిటీ కానీ మిగతా ఏంటి కానీ. టెక్నాలజీ పెరిగినప్పుడు పని గంటలు తగ్గాలి, కానీ పని గంటలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా ఇదే కారణం. టెక్నాలజీ పెరుగుతున్న యజమాని లాభం ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు. ఆ లాభం ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రపంచ పోటీలో తట్టుకోవాలి అని అంటే వాళ్ళు తగ్గిస్తుందే కార్మికుడు జీతం, కార్మికుడికి ఇచ్చిన వస్తువులు, కార్మికుడికి వచ్చే సౌకర్యాలు. ఇప్పుడు మీకు అదే రూపంలో కదా. మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో మీకు 10 గంటలు పెంచే దిశలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కార్మికుడికి, ఉద్యోగికి 10 గంటలు పెంచే ప్రయత్నమే చేస్తూనే ఉన్నారు. అందులో ఉదాహరణ తీసుకోవచ్చు. మోడీ గారు వచ్చిన తర్వాత అప్రెంటిస్ అని తీసుకొచ్చారు, లాటరల్ ఎంట్రీ అని తీసుకొచ్చారు, డైలీ వేజ్ అని వచ్చింది, కాంట్రాక్ట్ అని వచ్చింది, క్యాజువల్ అని వచ్చింది, టెంపరీ అని వచ్చింది. పర్మనెంట్ ఉద్యోగాలు అసలు ఫిలప్ చేయటం లేదు కేంద్ర ప్రభుత్వంలోని కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ, లేదు ఇతర కార్పొరేషన్స్ లో గాని. మరి యజమాని కేంద్ర ప్రభుత్వమే ఒక యజమాని లాగా వాళ్ళు 10 గంటలు పెంచేది. దానికే ఉదాహరణ మోడీ గారు వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలని, స్వాతంత్రం రాకముందు సాధించుకున్న హక్కులు కూడా ఆ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా దాన్ని మార్చారు. అందులో ఏంటి? యూనియన్ పెట్టుకునే స్వేచ్ఛ లేదు, పని పర్మనెంట్ చేయమని అడిగే స్వేచ్ఛ లేదు. యజమాని ఇష్టారాజ్యంగా వచ్చేటట్టు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాలకి వ్యతిరేకంగానే, ఆ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగానే ఇప్పుడు మొత్తం కార్మిక వర్గం అనేక పోరాటాలు చేస్తుంది కూడా. ఇప్పుడు మీరేమో ఈ 10 గంటలు పెంచుతున్నారు అని 10 గంటల కాడ పంచాయతీ పెట్టుకుంటున్నారు. అసలు అభివృద్ధి చెందిన దేశాలలో అట్లా పనిచేస్తేనే కదా, బాగా పనిచేస్తేనే కదా ఏ దేశమైనా అభివృద్ధి చెందే. మరి ఇప్పుడు అలాగైతే అమెరికా వెనకబడిన దేశం అయిపోవాలి. ఎందుకంటే అమెరికాలో వారానికి 10 గంటలు కేవలం 34 గంటలే. చైనా రెండో దేశంగా ఉంది.
ప్రపంచంలోనే. అమెరికా మొదటి స్థానంలో ఉంటే జీడిపిలో, రెండో స్థానంలో చైనా ఉంది. మరి చైనాలో వారానికి 10 గంటలు 40 గంటలే, భారతదేశంలో 48 గంటలు అన్నది ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు అది పోతూ రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని మాట్లాడుతుంది ఏంటి, 9 గంటలు ఉండాలి, 10 గంటలు ఉండాలి, 12 గంటలు ఉండాలి అని. మరి 10 గంటలు పెంచితే పెరుగుతాయి అని అంటే చైనా అభివృద్ధి చెందిన దేశం ఎట్లా అయింది, అభివృద్ధి చెందిన అమెరికా అభివృద్ధిలోనే ఎందుకు కొనసాగుతుంది? మరి ఇవి ఆలోచించాలి. ఎందుకు వాళ్ళు అంటే మీరు 10 గంటలతో సంబంధం లేదు దేశం అభివృద్ధికి అంటారు? 10 గంటలతో సంబంధం ఏముంది? 10 గంటలతో సంబంధం ఉంటే మరి ఎక్కువ 48 గంటలు పనిచేస్తున్న భారతదేశం ముందుకెళ్ళాలి, 40 గంటలే పనిచేస్తున్న చైనా వెనక్కి వెళ్ళాలి, 34 గంటలే పనిచేస్తున్న అమెరికా ఇంకా వెనక్కి వెళ్ళాలి. మరి అక్కడ సోమరులని కదా అర్థం. మరి అది అభివృద్ధి వాళ్ళు కోరుకోవటం లేదా? అమెరికా చైనాలు భారతదేశమే కోరుకుంటుందా? మరి భారతదేశం కోరుకుంటే ఇప్పటికే అమెరికా కన్నా చైనా కన్నా 10 గంటలు ఎక్కువ ఉన్నాయి. మరి 70 గంటలు 90 గంటలు ఎందుకు? ఇది కదా చర్చ. ఇప్పుడు మీరు 8 గంటలు కావాలి అది అమలు చేయాలని సమర్థిస్తున్నా. అసలు 8 గంటలు ఉండాలనడానికి ఏమన్నా శాస్త్రీయమైన ఆధారాలు కానీ సైంటిఫిక్ ఏమన్నా ఉందా? ఉంది. ఏంటిది అది? మనిషికి రోజుకి ఎన్ని గంటలు? రోజుకి 24 గంటలు. అందులో 8 గంటలు శ్రమ, 8 గంటలు నిద్ర, 8 గంటలు ఇతర కార్యక్రమాలకి, అది 24 గంటలు. 8 గంటలు తీసుకొచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మీకు ఇంకా 8 గంటలు అన్నది ఇంకా తగ్గాలి, అంతేగాని పెరగకూడదు. ఎందుకనంటే మానవుడు శ్రమ చేసేటప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొలది మానవుడు శ్రమ తగ్గుతుంది, శారీరక శ్రమ, మానసిక శ్రమ పెరుగుతుంది, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మానవుడు శ్రమ తగ్గితే ఎవరికి లాభం? మానవుడు మరింత ఆరోగ్యవంతంగా తయారవుతాడు, మరింత సమయం కుటుంబానికి కేటాయిస్తాడు, మరింత సమయం ఫ్రెండ్స్ తో కేటాయిస్తాడు, మరింత సమయం సోషల్ అవేర్నెస్ తెలుసుకుంటాడు, లేదా 4 ప్రదేశాలు చూస్తాడు. మరి ఇది మానవుడికి లేకపోతే నిరంతరం పనిచేస్తే మరి ఇప్పుడు అందుకే కదా మీకు ఐటీలో ఇన్ని లక్షలు తెచ్చుకుంటే రీసెంట్ గా మీరు చూసుంటారు, 2 ఐటీ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? 2 ఐటీలు, 2 మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, చిన్న పాప. మరి మొన్న ఈఎండ్వైలో ఒక ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది? పని ఒత్తిడే కదా. అంటే వాళ్ళు 9 గంటలు 10 గంటలు 12 గంటలు 20 గంటలు మరి పని చేయబట్టే. అంటే మనిషిని చంపడానికి మరి ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తారా? మనిషిని బ్రతకడానికి ఉపయోగిస్తారా? అట్లాగే మనిషి అన్న తర్వాత మీకు కుటుంబం ఉంటది, మనిషి అన్న తర్వాత మీకు స్నేహితులు ఉంటారు, మనిషి అన్న తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి. మరి ఈ రూపంలో మీకు అభివృద్ధి అంటే ఈ రూపంలో చూడాలి. కానీ మన ప్రభుత్వం లేదు, మీరు అన్నట్టు కార్పొరేట్ దిగ్గజాలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మానవుడు అభివృద్ధి కాదు, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు. మానవుడు అభివృద్ధి కోరుకుంటే అప్పుడు ఇవన్నీ వస్తాయి. కానీ నా అభివృద్ధి కోరుకుంటే నాకేం కావాలో అది చెప్తాను. అందుకే మీరు అదే ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు, ఆయన జీతం ఎంత? సంవత్సరానికి 51 కోట్లు తీసుకుంటున్నారు ఆయన ఎల్ఎన్టీ నుండి. సంవత్సరానికి 51 కోట్లు ఏం అవసరం అది? ఓకే, ఆయన తీసుకుంటున్నారు. మరి అదే ఎల్ఎన్టీలో నువ్వు కనీస వేతనం అమలు చేస్తున్నావా? 28,000 ఇప్పుడు డిమాండ్ పెట్టారు. ఎల్ఎన్టీలో అమలు చేస్తున్నావా? నువ్వు ఇంత ఎన్ని పేర్లు పెట్టి నువ్వు ఇస్తున్నావు? నీలో ఆఫ్ రోల్స్ ఎంత, ఆన్ రోల్స్ ఎంత, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంత, టెంపరీ ఎంప్లాయీస్ ఎంత, ఈ లెక్కలు తీయండి. అదే ఇన్ఫోసిస్ లో తీయండి, మీరు ఏ రంగమైనా తీసుకోండి, యజమాని పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యేకంగా చెప్పవలసిన ఉదాహరణ మీకు లాక్డౌన్ జరిగింది భారతదేశంలో, ప్రపంచం అంతా జరిగింది. లాక్డౌన్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా యజమానుల ఆస్తులు పెరిగాయి, కార్మికులు ఆకలితో చనిపోయారు, కార్మికులు గ్రామాల వైపు పెట్టారు, ఉన్న ఉపాధిని కోల్పోయారు. వాళ్ళకి ప్రభుత్వం సహకారం లేదు, యజమాని సహకారం లేదు. ఒక విపత్తు వచ్చింది, ఆ విపత్తు సందర్భంలో ఎవరు చనిపోయారు, ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరి ఆకలితో ఉన్నారు? కార్మికులు, ఉద్యోగులు. వాళ్ళ ఐటీ ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే ఇంకో ఉద్యోగం అవ్వచ్చు, రోజువారీ కార్మికుడు అవ్వచ్చు, ఒక హమాలి అవ్వచ్చు, వీళ్ళు దెబ్బతిన్నారు. మరి వీళ్ళ ప్రగతి కోరుకోవాలా దేశం, వీళ్ళ ప్రగతి కోరుకోవాలా ప్రభుత్వం, లేదు యజమానుల ప్రగతి కోరుకోవాలన్నది ప్రభుత్వం తేల్చాలి. కానీ మనం కోరుకోవాల్సింది, నేను చెప్తుంది మనం కోరుకోవాల్సింది మానవుల అభివృద్ధి, కార్మికుల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, ఉద్యోగుల అభివృద్ధి. అది దేశానికి
అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ పని గంటల పెంపు మీద కార్మికుల మీద వచ్చే ప్రభావం ఏంటి? ఆరోగ్య నిపుణులు గాని ప్రముఖులు గాని చాలా మంది స్పందించారు. వాళ్ళు ఏమంటున్నారు సార్? వాళ్ళు చెప్పిందే ఇది. నేను ఇంత ముందు చెప్పింది 8 చెప్పింది అదే. ఇంకా దాన్ని తగ్గించాలని చెప్తున్నాను. దాన్ని ఎందుకు తగ్గించాలి అని అంటే మానవుడు మొత్తం మెదడు పనిచేస్తుంది కాబట్టి, శరీరం పనిచేయడం అనేది శారీరక శ్రమ తగ్గుతుంది కాబట్టి ఆ మెదడు చేసే పనిని నిరంతరం పని చేయించడం అన్నది కరెక్ట్ కాదు. దాని వల్ల మానవుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. మానవుడికి ఉద్యోగికి అనేక ఇబ్బందులు వస్తాయి, శారీరక ఇబ్బందులు అనేక వస్తాయి, ఆరోగ్యకరమైన సమస్యలు చాలా వస్తాయండి. అనేక మంది వైద్య నిపుణులు చెప్తుంది. అందువల్ల వాళ్ళకి తగిన సమయం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు టెక్నాలజీ పెరిగిన తర్వాత సిస్టమ్ ముందు మీరు ఒక గంట పని చేస్తే ఖచ్చితంగా మీరు ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలన్నది ఎప్పుడో వచ్చింది అది. అందుకే ఇక పని గంటలు అమెరికాలో తగ్గడం గాని, చైనాలో తగ్గడం గాని, అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గడం గాని. ఎందుకంటే అప్పుడే ఆ మెదడు మళ్ళీ దానికి కొంత రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అది తిరిగి ఆలోచించడం అన్నది జరుగుతుంది కాబట్టి అప్పుడు నాణ్యతమైన వర్క్ వస్తుంది. ఇప్పుడు మీరేమో 8 గంటల పని కావాలి, పెంపు వద్దా అని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మన దేశంలో 2020 నవంబర్లో 12 గంటల పని విధానాన్ని ప్రతిపాదన చేశాయి. దీన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వాలే దాన్ని సమర్థిస్తున్నాయి కదా. నేను ఇంత ముందే చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వమే ఒక యజమాని లాగా ప్రవర్తిస్తుంది, యజమానులకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. అందులో భాగమే ఇది. అందుకే నేను 29 చట్టాలు చెప్పాను. 4 కోళ్లుగా మార్చారు. అందులో యూనియన్ పెట్టుకునే స్వేచ్ఛ తీసేశారు. లేదు, యూనియన్ పెట్టుకోవాలంటే చాలా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. అట్లాగే 8 గంటలు కాదు, ఆ 8 గంటల పని అన్నది కంపల్సరీ ఉండకూడదు. ఇట్లా అనేక మార్పులు తీసుకొచ్చి 29 చట్టాలను మార్చారు. ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వమే. అదే కేంద్ర ప్రభుత్వం మీకు అనేక రూపాల్లో మీకు శాశ్వత పని అన్నది తీసేసి పర్మనెంట్ కాకుండా టెంపరీ, క్యాజువల్, కాంట్రాక్ట్, లేటరల్, డైలీ వేజ్, ఆఫ్ రోలు, మీరు ప్రైవేట్ భాషలో మాట్లాడితే, కార్పొరేట్ భాషలో మాట్లాడితే ఆఫ్ రోలు, ఆన్ రోలు. అసలు ఆఫ్ రోలు, ఆన్ రోలు కాకుండా కాంట్రాక్ట్. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మానవుడు శ్రమ అదే. పర్మనెంట్ ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగి చేసినా, ఆ పర్మనెంట్ ఉద్యోగం స్థానంలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేసిన. అందుకే ఇప్పుడు ఇంతకుముందు మనకు చట్టం ఉంది, సమాన పనికి సమాన వేతనం. మీకు అది బ్యాంకుల్లో సాధించుకున్నారు. ఆ చట్టం మీద అనేక సంస్థల్లో సమాన పనికి సమాన వేతనం సాధించు. ఇప్పుడు ఆ చట్టం రద్దు చేస్తున్నారు. మరి సమాన పనికి సమాన వేతనం లేదు. 240 రోజులు పనిచేస్తే, గంటలు పనిచేస్తే, రోజులు పనిచేస్తే ఒక సంవత్సరంలో ఆయన శాశ్వత ఉద్యోగంగా చెయ్యాలి. చట్టం ఉంది, చట్టాన్ని మార్చారు. అందుకే ఇప్పుడు పర్మనెంట్ గా ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులుగా ఉంటున్నారు తప్ప 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా ఈవెన్ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా వాళ్ళు పర్మనెంట్ అవటం లేదు. మరి ఇవన్నీ అందుకే ప్రభుత్వం ఆలోచనే మారాలి. ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి, కార్మికుల కోసం ఉండాలి, రైతుల కోసం ఉండాలి. కానీ ప్రభుత్వం యజమానుల కోసం, భూస్వాముల కోసం ఉంటుంది. అది తేడా. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. 90 గంటల పని విధానం ఈ చర్చలో భాగంగా చాలా క్లియర్ కట్ గా అందరికి అర్థమయ్యే విధంగా అనేక విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.